హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో మనం స్పీడ్ డిస్టెన్స్ టైంకి సంబంధించి క్లాస్ 1 నేర్చుకున్నాం. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒక్కసారి చూసేసేయండి. సో దానికి కంటిన్యూషన్ గాను క్లాస్ 2లో మనం సమ్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్ మనం చూద్దాం ఈ వీడియోలో, రైట్? సో దీనికన్నా ముందు మనం పర్సంటేజ్ వీడియోస్ చేసాం, ప్రాఫిట్ అండ్ లాస్ వీడియోస్ చేసాం. సో ఆ వీడియోస్ అన్ని కూడా మనకి ప్లేలిస్ట్లో ఉంటాయి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉన్నాయి. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి. అలాగే ఈ వీడియో చూస్తారు ఎవరైనా ఫస్ట్ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, రైట్? మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో, రైట్? సో ఈరోజు ప్రాబ్లమ్స్ మనం చూసుకుంటే బిట్ డిఫికల్ట్ మోడల్ స్పీడ్ డిస్టెన్స్ టైంలో ఎలా ఉంటాయి. సో అయితే ఇవి మనకి రానున్న పోలీస్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అవి ఉన్నాయి, అలాగే మనకి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్, లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మనకి టాపిక్ అనేది ఇంపార్టెంట్, రైట్? చూద్దాం ఏంటనేది. సో ఏ బాయ్ గోస్ టు స్కూల్ at 3 kmph and returns at a speed of 2 kmph. టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీడ్స్ ఇచ్చాడు. ఈ టేక్స్ టోటల్ హోల్ జర్నీకి ఎంత చెప్తున్నాడు? కంప్లీట్ జర్నీకి 5 hours పడుతుంది. కంప్లీట్గా అంటే ఏ నుంచి బి అంటే విలేజ్ నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి విలేజ్కి కంప్లీట్ జర్నీ 5 hours పడుతుంది. అయితే ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హిస్ విలేజ్ టు ద స్కూల్. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రీవియస్ క్లాస్లో సేమ్ మోడల్ ఒకటి చెప్పాము. సో మనకి ఏం కావాలి? డిస్టెన్స్ కావాలి. సో డిస్టెన్స్ కావాలంటే ఏంటి? మనకి స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఇంటూ టైం, అదే కదా డిటిఎస్ అని చెప్పుకున్నాం మనం. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫార్ములా మనం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఫార్ములా రాసి ఏంటనేది చెప్తా ఉంటాను. బట్ ఇన్ ఎగ్జామ్ డైరెక్ట్లీ యూ నీడ్ టు గో విత్ షార్ట్ కట్. ఒక సింపుల్ షార్ట్ కట్తో మనం చేసేసేయచ్చు. అది మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. టైం ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ చూసుకుంటే మనం డైరెక్ట్గా వాట్ ఎవర్ ద కంప్లీట్గా ఇచ్చాడు. హోల్ జర్నీ అంటే ఏంటి? వెళ్ళడానికి అండ్ రావడానికి. సో దానికి మనం దీని నుంచి వాట్ విల్ బి ద టైమ్? d by s. Time is given 5 hours. Time is equals to distance by speed. ఫస్ట్ డిస్టెన్స్ మనకు తెలియదు. విత్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 2 kmph ఇచ్చాడు. ఫస్ట్ వన్ 3 kmph. వెళ్ళడానికి, ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళడానికి తీసుకునే టైం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకునే టైం, డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత ఇచ్చాడు? 2 kmph. క్లియర్? టోటల్ టైం ఎంత? 5 hours. ఎల్సిఎం తీసేసేయండి. 3 2s are 6. సో 3 అంటే లైక్ 2d అండ్ 3d. ఇక్కడ ఓవరాల్ 2d ప్లస్ 3d వచ్చి ఎంత అవుతుంది? 5d by 6. అది 5 will get cancelled. 6 ఇక్కడికి వచ్చేస్తే you will get d is equals to 6 kilometers. 6 kilometers. ఈ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం ఏదైనా క్వశ్చన్ని, రైట్? సో ఇదే క్వశ్చన్ మనం ఇలా ఫార్ములా యూజ్ చేసాం. వితౌట్ యూజింగ్ ఫార్ములా అంటే ఈ 1 or 2 steps కూడా లేకుండా ఈజీలీ వీ కెన్ సాల్వ్. ఈజీలీ అంటే ఇది కాకపోతే ఇంకా ఒక షార్ట్ కట్తో మనం యూజ్ చేసుకోవచ్చు. వీ రిక్వైర్ ద డిస్టెన్స్. అయితే ఇక్కడ హోల్ జర్నీకి వీ హ్యావ్ 2 different టైప్ ఆఫ్ స్పీడ్స్ కదా. సింపుల్గా టైం ఎంత ఇచ్చాడు? 5 hours. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. టైం ఎంత ఇచ్చాడు? 5 hours. టైం ఈజ్ 5 hours. 2 స్పీడ్లు ఉన్నాయి కదా. 2 స్పీడ్లు ఏంటది? 2 kmph ఒకటి, 3 kmph వచ్చి వాటిని ప్రొడక్ట్ చేయండి, కింద ప్లస్ చేయండి. సింపుల్ అంతే. హోల్ జర్నీకి ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. కాకపోతే మన కండిషన్ ఏంటది? హోల్ జర్నీ టైం ఇవ్వాలి మనకి. అప్పుడు ఏమవుతుంది మనకి? 2 3s are 6, 5 will get cancelled. 6 km ఈజ్ ద ఆన్సర్. క్లియర్? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదే మోడల్లో మనం ఇంకే సేమ్ టైం ఏదో 5 hours 48 minutes ఇచ్చాడు. దాన్ని మనం ఇక్కడ చూసుకుంటే ఏమవుతుంది? ఈ మోడల్లో చేసేస్తే సింపుల్గా 1 line ఆన్సర్లు వచ్చేస్తుంది. ఇదంతా ఫార్ములా అప్లై చేసుకొని సింప్లిఫికేషన్ ఇట్ విల్ టేక్ టైం, రైట్? సో ఇదైతే మనకి ఈజీలీ యూ విల్ గెట్ 2 different టైప్ ఆఫ్ స్పీడ్స్ ఇవ్వాలి, హోల్ జర్నీ టైం ఇవ్వాలి. ఏం చేస్తాం? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. అయితే 2 స్పీడ్లు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? ప్రొడక్ట్ బై సమ్ చేసేస్తే ఈజీ. అదే లెస్ దెన్ మోర్ దెన్ అంటాడు, ఆ క్వశ్చన్లో మైనస్ చేయడమే సింపుల్. అందుకని నెక్స్ట్ మోడల్లో చూద్దాం అది. సో అలా ఈ విధంగా చూసుకుంటే మనకి వీ రిక్వైర్డ్ ద డిస్టెన్స్, రైట్? ఇక్కడ కూడా డిస్టెన్స్ కావాలి. ఏమన్నాడు మనకి? 2 స్పీడ్లు ఉన్నాయి లేదా చూసుకోండి. 4 kmph ఒకటి, అలాగే 25 ఒకటి. మ్యాన్ ట్రావెల్స్ certain distance by train 25 kmph, వాక్స్ బ్యాక్ అంటే ఓవరాల్గా వెళ్ళడానికి 25 kmph తో వెళ్ళాడు, వచ్చేటప్పుడు మాత్రం 4 kmph తో వచ్చాడు. వీ హ్యావ్ 2 స్పీడ్స్.
టైం కూడా ఇచ్చేసాడు, డిస్టెన్స్ అడిగాడు, ద సేమ్ మోడల్, ఈజీలీ వీ కెన్ సాల్వ్. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రోడక్ట్ అంటే ఏంటి, 25 into 4, 25 plus 4, వాట్ ఈస్ ద టైం గివెన్. ఇక్కడ చూసుకుంటే మినిట్స్ ఉంది 5 hours, మినిట్స్ అవర్స్ లోకి మార్చాలంటే ఏం చేస్తాం, బై 60, 12 4s are 12, 5 5s are 25, 29 by 5 hours. సో 29 by 5. ఇక్కడ చూసుకుంటే 25 plus 4 29, 29 will get cancel, 5 1s are 5 5s, 5 4s are 20 kilometers is the distance. ఈ విధంగా మనం ఈజీగా వన్ లైన్ ఆన్సర్తో, క్వశ్చన్ ఎంత పెద్దదైనా కూడా మనం వన్ లైన్ ఆన్సర్తో ఈజీలీ వీ కెన్ సాల్వ్. క్లియర్. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం ఏంటనే. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏదైనా హోల్ జర్నీ ఉన్నప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తామనంటే వాట్ ఆర్ ద 2 speeds. క్వశ్చన్లో మనకి 2 speeds ఎప్పుడైనా కనిపిస్తే ఇట్ విల్ బి లైక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో 2 speeds ప్రోడక్ట్ బై సమ్ ఏదైతే ఉందో అది చేస్తే ఇంటూ వాట్ ఎవర్ ద గివెన్ టైమ్ చేస్తే యూ విల్ గెట్ ద డిస్టెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది షార్ట్ కట్. మనకి నార్మల్గా మనకి డిస్టెన్స్ అంటే ఏంటి, స్పీడ్ ఇంటూ టైం కదా. కాకపోతే ఒక స్పీడ్ ఇవ్వలేదు, 2 speeds ఇచ్చాడు. 2 speeds అని అంటే ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అదే ప్లేస్ నుంచి మళ్ళీ సేమ్ ప్లేస్, డిస్టెన్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉండాలా. ఉన్నప్పుడు ఏం చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై సమ్ ఆఫ్ ద స్పీడ్స్ ఇంటూ టైం వేసేస్తే ఈజీలీ యూ విల్ గెట్ ద ఆన్సర్ బై వన్ లైన్ అనమాట. ఒకే ఒక లైన్తో మనకి షార్ట్ ట్రిక్తో మనం యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ అదే క్వశ్చన్లో మనకి ఏంటంటే లేట్ అర్లియర్ ఇలా ఇస్తూ ఉంటాడు. టూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో, చూద్దాం ఏంటి అనేది. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో చూస్తే మనం పర్సన్ కవర్స్ ఎ సెటైడ్ డిస్టెన్స్ ఫ్రమ్ హిస్ హోమ్ టు ఆఫీస్ if he travels at 30 kmph ఈజ్ లేట్ బై 10 minutes. ఇది మనకి ఇంపార్టెంట్. నార్మల్గా ఎంత టైమో తెలియదు, లేట్ బై 10 minutes. జనరల్గా 1 hourలో వెళ్తే ఇంకా 10 minutes లేట్గా వెళ్ళి 70 minutes తీసుకున్నాడు. క్లియర్ కదా, ఆ విధంగా ఇస్తూ ఉంటాడు లేట్ బై. ఒకవేళ 40 kmph తో వెళ్ళాడు, స్పీడ్ ఇంక్రీజ్ చేశారంటే లెస్ టైం తీసుకుంటే 5 minutes ఎర్లియర్గానే వెళ్ళిపోయేవాడు. అప్పుడేమవుతుంది, ఫైండ్ ద డిస్టెన్స్. అదే ప్రీవియస్ క్వశ్చన్లో ఎగ్జాక్ట్ స్పీడ్ ఇచ్చాడు ఈ పర్టికులర్ క్వశ్చన్లో. ఎప్పుడైతే మనకి ఇలాగ ఎర్లియర్ లేట్ అని ఇస్తాడో ఇన్ ద ప్లేస్ ఆఫ్ సమ్ డిఫరెన్స్ తీసుకుంటే సరిపోద్ది. అంటే ఇప్పుడు ఫైనల్గా మనకి డిస్టెన్స్ అడిగాడు కాబట్టి వాట్ ఈస్ ద 2 speeds గివెన్, 30 ఒకటి 40 ఒకటి, అంటే 30 into 40 బై వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్, 40 minus 30. ఓకేనా. సో రిలేటివ్గా నెగిటివ్ వేయకూడదు, 30 minus 40, 40 minus 30, హయ్యర్ వాల్యూ మైనస్ లెస్సర్ వాల్యూ, ఇంటూ టైం దగ్గర ఇక్కడ 2 times ఉన్నాయి కదా, 10 minutes ఒకటి ఉంది, 5 minutes ఒకటి ఉంది. ఇది 10 minutes లేట్, 5 minutes ఎర్లియర్, ఓవరాల్ టైం ఎంత అయింది, 15 minutes. ఇక్కడ ఎప్పుడైనా చూసుకోండి, లేట్ ఎర్లియర్ 2 డిఫరెంట్ ఇచ్చాడు అనుకోండి, ఈ 2 నెంబర్స్ యాడ్ చేసేయండి. క్లియర్. ఇక్కడ లేట్ ఇస్తే సబ్ట్రాక్ట్ చేసేయండి. ఇక్కడ ఎర్లీ ఇచ్చాడు, ఇక్కడ ఎర్లియర్ అని ఇచ్చాడు, మళ్ళీ సబ్ట్రాక్ట్ చేసి, సేమ్ ఉంటే సబ్ట్రాక్ట్, ఆపోజిట్ ఉంటే యాడ్. క్లియర్. సో ఇక్కడ మనకి లేట్ ఉంది, ఎర్లియర్ ఉంది, ఆపోజిట్ గా చూపిస్తున్నాడు కాబట్టి 5 + 10 15. ఈ విధంగా మనం వేసుకుంటే ఈజీలీ యూ విల్ గెట్ ద డిస్టెన్స్. క్లియర్. సో ఇది మనకి మోడల్. 0 0 విల్ గెట్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. సో క్లియర్. 15 4s are 60, సో 60 3s are 180 kilometers. క్లియర్. ఈ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం ఏదైనా క్వశ్చన్ని. క్లియర్. నెక్స్ట్ వన్ మనకు వస్తే స్టార్టింగ్ ఫ్రమ్ హిజ్ హౌస్ వన్ డే ప్రియా వాక్స్, సేమ్ మళ్ళీ ఒక స్పీడ్ ఇచ్చాడు, అండ్ రీచెస్ ఇట్ స్కూల్ 6 minutes లేట్ అన్నాడు. ఇక్కడ ఇంకొకటి ఏమన్నాడు, ఇంక్రీజెస్ బై 1 kmph. అగైన్ వాట్ ఈస్ ద టైం గివెన్, 6 minutes ఎర్లియర్, లేట్ ఎర్లియర్. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లానే హౌ ఫార్ లైక్ డిస్టెన్స్ అడిగాడు. మళ్ళీ వాట్ ఈస్ ద డిస్టెన్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్. వాట్ ఈస్ ద 2 speeds ఇక్కడ, ఒకటి 2.5, ఇంకొకటి ఇంక్రీజెస్ స్పీడ్ 1 kmph అంటే స్టార్టింగ్ 2.5 ఉన్నది, 1 యాడ్ చేస్తే ఏమవుతుంది 3.5. క్లియర్. సో ఇక్కడ వాట్ వాజ్ ద 2.5 అంటే వీ కెన్ రైట్ 25/10, 3.5 అంటే 35/10, 5 2s are 5 5s are 5 2s are 5 7s are. అంటే వాట్ వాజ్ ద ప్రొడక్ట్, 5/2 into 7/2. క్లియర్. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అంటే 1 into వాట్ వాజ్ ద టైం గివెన్, 6 minutes లేట్, 6 minutes ఎర్లియర్, ఓవరాల్గా 12 అయిందిగా. క్లియర్. సో ఈ విధంగా మనం
distance is equals to final answer is 5 7s are 35. Clear? 35 by 4 into 12 ఉంది 3s అంటే 90 105 కిలోమీటర్స్. సో ఈ విధంగా మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని ఎర్లియర్ లేట్ అని ఇస్తే సింపుల్ థింగ్, సమ్ ప్లేస్ లో మనం ఈజీలీ వీ కెన్ టేక్ ద డిఫరెన్స్ తీసుకుంటే వన్ లైన్ ఆన్సర్ లో మనకి ఈజీగా వచ్చేస్తుంది. క్లియర్? ఇక్కడ 3 4s are 12 120 into 15. Clear? 12 into 15 5 2s are 10 1 2 7 8 1 180 1800 కిలోమీటర్స్. సో ఈ విధంగా మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎర్లియర్ అని కానీ లేదా లేట్ అని కానీ ఇచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. రైట్? నెక్స్ట్ ఇదే క్వశ్చన్లో మనకి ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ ఏమి లేట్ ఎర్లీ అని ఇచ్చాడు కదా, ఇంక్రీజ్ డిక్రీజ్డ్ అని చెప్పి ఇంకొద్దిగా లెంతీ క్వశ్చన్, ఇంకొద్దిగా పెద్ద క్వశ్చన్ ఇస్తా ఉంటాడు. అది కూడా ఈజీలీ వీ కెన్ సాల్వ్ బై వన్ లైన్ లో మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ప్రీవియస్ క్వశ్చన్ లో మనం ఆ విధంగా మనం ఏం చేసామని అంటే 2 different టైప్ ఆఫ్ స్పీడ్స్ మనకు కనిపించినప్పుడు ఏం చేసాం, వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద 2 speeds బై సమ్ తీసుకొని టైం తీసుకుంటాం. యూ విల్ గెట్ ద డిస్టెన్స్ అడిగినప్పుడు మనం ఈ విధంగా ఈ సింపుల్ షార్ట్ కట్ తో మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇన్ కేస్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇలా చూడండి, ఇక్కడ మనం రౌండ్ ఆఫ్ చేసుకున్నాం, లేట్ అని ఇస్తా ఉంటాడు, లేదనంటే ఇక్కడ చూడండి 5 minutes ఎర్లియర్ అని ఇస్తా ఉంటాడు. క్లియర్? సో ఇక్కడ చూసుకుంటే నార్మల్ గా పర్సన్ కవర్స్ ఎ సర్టైన్ డిస్టెన్స్ ఫ్రమ్ హిజ్ హోమ్ టు ఆఫీస్. సో ఫస్ట్ ఏంటి 30 km/h తో వెళ్ళినప్పుడు ఏమయ్యాడు, 10 minutes లేట్ అయ్యాడు. ఇఫ్ ఈ ట్రావెల్స్ 40 km తో వెళ్ళేటప్పుడు ఏమైంది, 5 minutes ఎర్లియర్ వెళ్ళాడు. ఇలాగా మనకి ఎర్లీ ఒకటి లేట్ ఒకటి 2 cases ఇస్తాడు. డిస్టెన్స్ అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకి ఈ టైప్ ఆఫ్ మోడల్ అనేది ఇస్తా ఉంటాడు ఖచ్చితంగా. స్పీడ్ డిస్టెన్స్ టైం నుంచి క్వశ్చన్ ఇవ్వాలి అని అంటే డెఫినెట్లీ దే యూస్ టు గివ్ ఫ్రమ్ దిస్ టాపిక్, అంటే ఈ మోడల్ నుంచి ఇస్తా ఉంటాడు, ఫ్రమ్ దిస్ మోడల్. చూద్దాం ఏంటంటే, సేమ్ అయితే ఇక్కడ ఎర్లియర్ లేట్ అని ఇచ్చినప్పుడు సింపుల్ థింగ్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ సమ్ అని ఉంది కదా, సింప్లీ యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్. అంతే, సింపుల్ అయిపోయింది, అదే షార్ట్ కట్. మళ్ళీ కొత్తగా మనం ఏం చేయట్లేదు. ప్రీవియస్గా ఏదైతే 4 models నేర్చుకున్నామో 4 questions, దాంట్ నుంచే నౌ ఐ రిక్వైర్డ్ ద డిస్టెన్స్. సో డిస్టెన్స్ కూడా వాట్ ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్, 40 ఒకటి 30 ఒకటి అంటే 40 into 30. క్లియర్? డిఫరెన్స్ ఎంత, 10 ఆబ్వియస్లీ. 30 - 40 or 40 - 30 రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి కాబట్టి 10. నెగిటివ్ వచ్చినా కూడా పాజిటివ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే టైం, ఇక్కడ టైంకి ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్, 10 minutes ఉంది 5 minutes ఉంది, ఏం తీసుకోవాలి అని అంటే లేట్ ఒకటి ఎర్లియర్ ఒకటి డిఫరెంట్ ఇచ్చినప్పుడు యాడ్ చేసేయండి రెండును, అంటే 10 + 5 15. సేమ్ ఇచ్చాడు అంటే ఏంటి, లేట్ మైనస్ చేశాడు, ఎర్లియర్ మైనస్. సేమ్ ఉంటే సబ్ట్రాక్ట్. ఎస్, సేమ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, లేదనంటే యాడ్ చేయాలి. 10 + 5 15. ఇది 15 minutes కదా, మినిట్స్ ఇచ్చాడు. మినిట్స్ ని అవర్స్ లోకి మార్చాలంటే వీ హ్యావ్ టు డివైడ్ విత్ 60. చేసేసాం. సో ఈజీలీ 0 0 విల్ గెట్స్ క్యాన్సిల్. ఇంకా 22s are 23s are 3 will gets cancel. ఇంకా మిగిలిన నెంబర్స్ 2 15s 30 kilometers. ఎందుకంటే స్పీడ్లు వచ్చేసి ఎందులో ఉన్నాయి, kmph లో ఉన్నాయి. టైం వచ్చేసి ఎందులో ఉంది, అవర్ లో ఉంది. ప్రీవియస్ క్లాస్ లో మనం టేబుల్లో చెప్పుకున్న డిస్టెన్స్ ఎందులో ఉంటుంది, కిలోమీటర్స్ లో ఉంటుంది. క్లియర్? ఈ విధంగా మనం ఈజీలీ. సేమ్ క్వశ్చన్ ఇక్కడ కూడా మనకి 6 minutes ఎర్లియర్ ఇచ్చాడు, 6 minutes లేట్ ఇచ్చాడు. లేట్ ఎర్లియర్ అంటే ఓవరాల్ టైం, ఇప్పుడు డిస్టెన్స్ కావాలి మనకి, ఫైండ్ ద డిస్టెన్స్ అడిగాడు. సో 6 minutes ఎర్లియర్ 6 minutes లేట్. ఫస్ట్ స్పీడ్ ఎంత, 2.5 kmph. ఇంకొకటి ఇంక్రీజ్డ్ బై 1 kmph కాబట్టి 3.5 అవుతుంది, 1 కాదు. ఇంక్రీజెస్ హర్ స్పీడ్ బై 1 kmph. డిఫరెన్స్ ఎంత, 1. 2.5 అంటే ఎలా రాసుకోవచ్చు, 25/10. ఇక్కడ 35/10. 5 2s are 5 5s are 5 2s are 5 7s are. సో నా వాట్ ఈస్ ద ప్రొడక్ట్, అక్కడ వచ్చేసి 5/2 ఒకటి, 7/2 ఒకటి. వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఈ రెండు డిఫరెన్స్ ఎంత తీయచ్చు, ఈ రెండు డిఫరెన్స్ ఆబ్వియస్లీ 1 ఇంటూ టైం దగ్గరికి వచ్చేస్తే 6 minutes ఎర్లియర్ 6 minutes లేట్ అంటే ఓవరాల్ గా ఎంత 12 minutes. మినిట్స్ ని అవర్స్ లోకి మార్చాలి, చాలా చాలా ఇంపార్టెంట్. బై 60 వేయడం, లేదంటే ఓన్లీ ప్రోడక్ట్ అన్నాగని చెప్పి ప్రోడక్ట్ టైం అన్నాం కాబట్టి టైం రాసేస్తాం, బై 60 చేయం. ఇది kmph, ఇది వచ్చేసి లైక్ అవర్స్ లో ఉండాలి కాబట్టి బై 60 చేస్తే విల్ గెట్ ఇన్ కిలోమీటర్స్. అంతే సింపుల్. సో ఇక్కడ మనకి వచ్చేసి
12 ones 5s అవుతుంది. ఈ 5 will gets cancel అయితే 7/2 2s are 4 kilometers. 4 2s are 8 8 ఉంటే 2 1.8 సమ్ చేంజ్ వస్తుంది మనకి. దట్ విల్ బి అవర్ డిస్టెన్స్ ఆన్సర్. క్లియర్. చాలా చాలా ఇంపార్టెంట్. మినిట్స్ ఇక్కడ వచ్చేసి లేట్ అర్లీ ఇస్తా ఉంటాడు. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇందులోనే ఇంకొద్దిగా బిట్ డిఫికల్ట్ అడుగుతూ ఉంటాడు. ఏదైనా కూడా సేమ్ షార్ట్ కట్ యూస్ చేస్తూ ఉంటాం. అయితే ఈ కేసులో వచ్చేసి 2 మోడల్స్ కి యూస్ చేయొచ్చు. ప్రొడక్ట్ బై డిఫరెన్స్ ఈ మోడల్స్ కి, ప్రొడక్ట్ బై సమ్ అయితే ప్రీవియస్ మోడల్స్ కి. హోల్ జర్నీకి టైం ఇస్తే ప్రీవియస్ మోడల్ యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇంకొద్దిగా డిఫికల్ట్ ఇస్తే ఏంటి అనేది నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం మనం. సో ఈ విధంగా మనం ఆ ప్రీవియస్ క్వశ్చన్ లో మనం సాల్వ్ చేయొచ్చు. 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీడ్స్ ఇవ్వాలి, లేట్ ఒకటి అర్లీ ఒకటి. ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. ఇన్ కేస్ అదే క్వశ్చన్ ఇంకొక మోడల్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే సెట్ అండ్ డిస్టెన్స్ విత్ 10 kmph, ఇంకొకటి 15 minutes లేట్ అన్నాడు. హీ ట్రావెల్స్ విత్ 12 kmph బికమ్స్ 15 minutes లేట్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది లేట్ అనేది మోడల్. ఇందాక ప్రీవియస్ 2 క్వశ్చన్స్ ఏం చేసాం, లేట్ ఒకటి అర్లీ ఒకటి చేసాం కదా. ఇక్కడ 2 cases లోని లేట్ ఇచ్చాడు. ఆస్కింగ్ అగైన్ ద డిస్టెన్స్ అంటే ఏం చెప్పాను, వీ హ్యావ్ టు కన్సిడర్ ద స్పీడ్స్. సో ఇక్కడ మనకి స్పీడ్స్ ఏమి ఇచ్చాడు చూడండి, 10 ఒకటి 12 ఒకటి. వాట్ ఈస్ ద డిఫరెన్స్, అంతే. డిఫరెన్స్ ఏంటనేది చూసుకోవాలి. సో ఇక్కడ టైం వచ్చేసి 15 minutes, ఇక్కడ వచ్చేసి విల్ టేక్ అనదర్ డిఫరెంట్ టైం తీసుకున్నాం. 15 minutes లేట్ ఒకటి, 5 minutes లేట్. వాట్ వాస్ ద డిఫరెన్స్, సేమ్ లేట్ అనేది కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో 10 వచ్చేసి డిఫరెన్స్, మరి మినిట్స్ ఇచ్చాడు కదా, అవర్స్ లోకి మార్చాలంటే 60 డివైడ్ చేయాలి కదా. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే 10 12 120, ఇక్కడ 2 6 120 క్యాన్సిల్. 10 kilometers ఈస్ ద ఆన్సర్. సింపుల్ అనమాట. సో ఈ విధంగా ఈవెన్ ఇక్కడ ఎర్లీ అన్నా కూడా మళ్ళీ మనం సబ్ట్రాక్ట్ చేయాలి, లేట్ అన్నా కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ విధంగా మనం ఆ మోడల్ ని కంప్లీట్ చేయగలుగుతాం ఈజీగా. అదే క్వశ్చన్ ని డిక్రీజెస్ స్పీడ్ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేశాడు. సెర్టైన్ డిస్టెన్స్ కవర్స్ సెర్టైన్ డిస్టెన్స్ విత్ 10 kmph అన్నాడు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, మనకి డిక్రీజెస్ అని అంటున్నాడు, లేదంటే ఇంక్రీజెస్ అని అంటే పర్సన్ కవర్ సెర్టైన్ డిస్టెన్స్ ఆన్ స్కూటర్ అంటే ట్రావెల్ 3 kmph ఫాస్టర్. ఇక్కడ చూడండి ఫాస్ట్. అలాగే హీ వుడ్ టేకెన్ 40 minutes లెస్. ఒకవేళ 3 kmph తో ఫాస్ట్ గా వెళ్ళుంటే, అంటే ప్రీవియస్ గా మనకు తెలియదు కదా, ఒరిజినల్ గా తెలియదు కదా, ఫాస్టర్ గా వెళ్ళుంటే 40 minutes తక్కువ తీసుకునేవాడు. But he decreases its speed to 2 kmph. He becomes 40 minutes later. ఒకటి అర్లీ ఇచ్చాడు, ఒకటి లేట్ ఇచ్చాడు. ఫైండ్ ది అగైన్ డిస్టెన్స్ అని చెప్పి ఇందులో వేసేయకూడదు. ఎప్పుడు వేయాలి, ఇది ఎగ్జాక్ట్ స్పీడ్స్ ఇస్తే. ఎగ్జాక్ట్ స్పీడ్స్ ఇవ్వాలి. ఏమన్నాడు, డిక్రీజెస్ అన్నాడు, ఒక దగ్గర ఫాస్టర్ అన్నాడు. ఈ విధంగా మనం ఇచ్చినప్పుడు ఏం చేస్తామనంటే, సింపుల్ థింగ్, ఏదైతే మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలో దట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఏం చేస్తాం, స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ కేసులో మనకి ఏమి ఇచ్చాడు, 40 minutes లెస్ అన్నాడు. దట్ 40 minutes అన్నాడు కాబట్టి దాన్ని అవర్స్ లోకి మార్చుకుంటే 40/60. ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్, 3 kmph ఫాస్టర్. 3 kmph ఫాస్టర్ అంటే యూజువల్ గా ఎస్ ఉండేది, 3 kilometers యాడ్ చేసుకుంటాం అంతే, సింపుల్. ఇదే సేమ్ డిస్టెన్స్ ని ఇంకో విధంగా ఏం చెప్తున్నాడు, డిక్రీజెస్ అన్నాడు. అంటే ఒరిజినల్ గా ఎస్ ఉండేది, ఒరిజినల్ గా ఎస్ 2 kmph స్పీడ్ తగ్గింది అని అంటే ఏం చేస్తాం, డిక్రీజెస్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాము, ఇంక్రీజెస్ అంటే యాడ్ చేస్తాము. యూ విల్ గెట్ ద స్పీడ్. ఒరిజినల్ గా ఒక స్పీడ్ వచ్చేస్తుంది మనకి. అంటే డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి ఈ 2 స్పీడ్స్ ని ఈక్వల్ చేసుకున్నాం. ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు, 40 minutes. ఆ టైం తీసేసుకోవడమే. 40 minutes ఇచ్చాడు కాబట్టి అవర్స్ లోకి మార్చాలి అని అంటే 60. సో ఈజీలీ వీ కెన్ క్యాన్సిల్. 60 will gets cancel. ఇంకా ఇక్కడ S will gets cancel. 40 also will gets cancel. Till we have cross multiplication చేస్తే 2s 2 3s are 6. 3 into s 3s 3 2s are -6. If you send this 2s inside s 6 plus 6 12. స్పీడ్ వచ్చేసింది మనకి. ఇందాక స్పీడ్ వచ్చిందంటే ఇందాక ఏం చేసాం, we know s తీసుకొచ్చి ఇందులో వేసేసి you will get the distance. అంటే that distance is equals to s. How much we got, 12 వచ్చింది కదా. అందులో వేసినా కూడా సరిపోతుంది, అందులో వేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. 12 plus 3 15/3 into 40/60. క్లియర్. 100 will gets cancel. 3 1s are 3 5s are 6 1s are 6 2s are. సో టోటల్ గా డిస్టెన్స్ మనకి ఎంత మిగిలింది, 5 4s are 20 22s are 40 kilometers is the answer.
ఈ విధంగా మనం అంటే ఇంక్రీజెస్ డిక్రీజెస్ అనుకున్నప్పుడు ఒరిజినల్ స్పీడ్ తెలియదు. ప్రీవియస్ క్వశ్చన్ లో ఒరిజినల్ స్పీడ్ తెలుసు మనకి 10 kmph లేదనంటే అక్కడ 12 kmph ఈ విధంగా ఒరిజినల్ తెలుసు. బట్ ఇక్కడ ఒరిజినల్ తెలియదు మనకి. ఏమి ఇచ్చాడు? డిక్రీజెస్ ఇచ్చాడు, ఫాస్ట్ ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది మనకి. 14th క్వశ్చన్ ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనే యూజ్ అవుతుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనూ మనకి వచ్చే మోడల్ ఇంక్రీజెస్ డిక్రీజ్ అన్నప్పుడు మనకి ఒరిజినల్ గా స్పీడ్ తెలియదు కాబట్టి ఒరిజినల్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత ఇచ్చారు? ఏదో ఒక కేసు తీసుకుందాం. ఫస్ట్ కేసు ఏమన్నాడు? 3 kmph ఫాస్టర్. ఒరిజినల్ గా 3 kmph ఫాస్టర్ బై 3 ఎంత అయితే ఇంక్రీజ్ అయిందో అంత. టైం ఎంత ఇచ్చాడు? 40 minutes. ఇక్కడ కూడా 40 minutes. సేమ్ రెండు ఈక్వల్ ఒక స్పీడ్ వచ్చేస్తుంది. స్పీడ్ ని తీసుకొచ్చి యాజ్ యూజువల్ గా మనకి తెలుసు కదా ఆల్రెడీ. సో అందులో అప్లై చేసుకుంటే మనకి ఫైనల్ ఆన్సర్ అంటే ఎస్ ఇందులో కానీ అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ షార్ట్ ట్రిక్ మనకి తెలిస్తే సరిపోతుంది. క్లియర్? ఈ విధంగా మనం ఈ టైప్ ఆఫ్ లైక్ ఇంక్రీజెస్ డిక్రీజెస్ అనే క్వశ్చన్ ని మనం ఈజీగా సాల్వ్ చేయగలం. ఇంకో క్వశ్చన్ చేద్దాం, ఆటోమేటిక్లీ వి విల్ గెట్ ఎన్ ఐడియా, రైట్? చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి. సో ఆ విధంగా మనం ఇంక్రీజెస్ డిక్రీజెస్ ఇచ్చినప్పుడు ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం బై రైటింగ్ అండ్ సింపుల్ ఈక్వేషన్. సో ఎస్ వాల్యూ వచ్చేస్తుంది ఒక పర్టికులర్ స్పీడ్. ఆ స్పీడ్ తీసుకెళ్లి LHS లో కానీ RHS లో కానీ వేసేస్తే ఈజీగా మనకు వచ్చేసింది. సేమ్ మోడల్ చూద్దాం. అయితే అందులోనే మళ్ళీ ఇంకొక లాజిక్ పాయింట్. సో కొద్దిగా హై లెవెల్లోకి వెళ్ళేసరికి ఏమవుతుందని అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. బట్ సింపుల్ గా ఆ ఈక్వేషన్ లో సాల్వ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి. మ్యాన్ ట్రావెల్ ఏ సర్టెన్ డిస్టెన్స్ బై హిస్ కార్ ఇఫ్ ఈ ఇంక్రీజ్ చెప్పాం కదా ఇప్పుడు. ఇంక్రీజెస్ కానీ డిక్రీజెస్ అనే వర్డ్ కీవర్డ్ ఉంటుంది మనకి. దాన్ని మనం పట్టుకోవాలి క్వశ్చన్ ని. సో స్పీడ్ 10 kmph ఇచ్చాడు, టైం వచ్చేసి 1 hour అన్నాడు. సో యూజువల్లీ వాట్ విల్ బి ద డిస్టెన్స్? 10k ఎంత ఇంక్రీజ్ చేసాడు? స్పీడ్ 10 kmph అని ఇనిషియల్ గా ఎస్ ఉంటుంది. ఎస్ ప్లస్ 10 ఏదైతే ఉందో యూ హ్యావ్ టు డివైడ్ విత్ సేమ్ 10. ఇక్కడ ఎంత అయితే ఉందో అదే నెంబర్ తో డివైడ్ చేసేసాడు. ఇంటూ వాట్ ఈస్ ద టైమ్? 1 hour. ఆల్రెడీ అవర్ లో ఇచ్చాడు టైమ్. నో నీడ్ ఆఫ్ టేకింగ్ బై 60. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్ లో మనం అదే డిఫరెన్స్ చూసుకోవాలి. 16 ఉంటే 16/10, 20 minutes ఉంటే 20/60 అలా తీసుకున్నాము. డైరెక్ట్ గా అవర్ లో ఇచ్చాడు కాబట్టి సరిపోతుంది అక్కడికి. ఇంకొకటి మళ్ళీ ఏం చేశాడు? ఇఫ్ ఫర్దర్ ఇంక్రీజెస్ ఇట్ స్పీడ్ 10k. ఇక్కడ ఏమన్నాడు? ఫర్దర్ ఇంక్రీజెస్. ఒరిజినల్ గా 10 ఇంక్రీజ్ మళ్ళీ 10 చేసాడంటే ఏమైనట్టు? ఒరిజినల్ గా ఎస్ ఉంది, మళ్ళీ 10 ఇంక్రీజ్ చేసాడంటే 20 ఇంక్రీజ్ చేసినట్టు. వాట్ ఈస్ ద టైమ్? ఫర్దర్ 45 minutes అంటే 45/60 రాయకూడదు. ఫర్దర్ అండే కాబట్టి అంటే ఆల్రెడీ 1 hour లేట్ అయింది, ఇంకా 45 minutes. మినిట్స్ అవర్స్ లోకి మార్చా 15 3s 15 4 7 1 7 4 1 4 7/4 ఈజ్ ద. ఈ విధంగా మనం ఈజీగా సింప్లిఫై చేసుకోగలుగుతాం. నౌ యూ విల్ గెట్ ఎస్ కదా. ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే 10 1s 10 2s, రైట్? ఎవ్రీ టైమ్ ఎస్ఎస్ విల్ గెట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలాయి మనకి? 4 2s 8 వస్తుంది. ఇక్కడ డినామినేటర్ ఏమీ లేదు. 2 4s 8 ఉంది కాబట్టి 8s 8 10s 80. ఇక్కడ 1 ఉంది. ఇంకేం మిగిలాయి? 7 మిగిలింది. 7s ప్లస్ 140. వాట్ విల్ బి ఎస్ వాల్యూ అంటే ఇక్కడ 140లో యూ విల్ గెట్ అంటే 60 మిగులుతుంది. 60 kmph. 60 kmph మనకి తీసుకొచ్చాను. లేకపోతే వి రిక్వైర్డ్ ద డిస్టెన్స్ కదా. ఫైండ్ ద డిస్టెన్స్ అన్నాడు. ఆ డిస్టెన్స్ కావాలి అని అంటే ఎందులో కొందరు అంటే LHS లో కానీ RHS లో కానీ అప్లై చేసుకుంటే మనకి ఈజీగా. ప్రీవియస్ క్వశ్చనే కాకపోతే ఏం చేసాం? టైం ఇక్కడ 1 hour అన్నాడు, ఇక్కడ ఫాస్టర్ అన్నాడు, ఫర్దర్ అన్నాడు. సో అలా ఒక్కొక్క లాజికల్ ఉంటుంది. ఆ లాజిక్ ని మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసేయండి. డిస్టెన్స్ స్పీడ్ 60 వచ్చింది. 60 plus 10 70/10 into 1 hour. ఓకే, 0 will gets cancel. 420 అనేది మనకి కిలోమీటర్స్. ఈ విధంగా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. క్లియర్? ఇక్కడ కూడా సేమ్ సింగిల్ స్టెప్ లో చూసుకుంటే మనకి పర్సన్ కవర్ సెర్టైన్ డిస్టెన్స్ ఆన్ హిస్ కార్, ట్రావెల్ 6 kilometer ఫాస్టర్ అంటే ఎక్కువ. అంటే డిస్టెన్స్ ఏమవుతుంది? ఒరిజినల్ గా ఎస్ ఉన్నది 6 kilometers ఎక్కువ అన్నాడు. జస్ట్ డివైడ్ విత్ సేమ్ 6. టైం కోసం చూడండి. ఈ వుడ్ టేక్ 4 hours. అవర్స్ అని ఇచ్చాడు కదా. ఇంకా మినిట్స్ బై 60 చేయక్కర్లే. అవర్స్ అని ఇచ్చేస్తే బై 60 చేయక్కర్లే. సెకండ్ కేసులో ఇఫ్ ఈ డ్రైవ్ 6 kilometers స్లోవర్ అంటే ఏమవుతుంది? ఎస్ మైనస్ 6/6. ఎంత టైం తీసుకున్నాడు? పర్సన్ బికమ్ 6 hours. అవర్స్ ఇచ్చాడు. బెల్ అయిపోయింది. సింపుల్ ఈక్వేషన్ అంతే. అలా చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేసింది. అగైన్ ఎస్ఎస్ విల్ గెట్స్ క్యాన్సిల్. 6 will gets cancel. ఇంకా ఏం మిగిలాయి మనకి? 2 2s 2 3s 2s plus 6 2s 12.
3s మైనస్ 18 s ఇటు పంపించే ఒక s అవుతుంది 30 సరిపోయింది కదా s వాల్యూ. ఇందులోకి అప్లై చేస్తే డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఏదైతే మనకి డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలని చెప్పాం, LHS లో కానీ RHS లో కానీ అప్లై చేయాలి. 30 అప్లై చేస్తే 30 ప్లస్ 6 36/6 into 4 6 1s are 6 6s క్లియర్. 3 6s 18 4 72 ఒక 0 ఉంది కాబట్టి 720 కిలోమీటర్స్. ఈ విధంగా మనం ఈజీగా వన్ లైన్ ఆన్సర్తో మనం సాల్వ్ చేయగలుగుతాం. అయితే ఈ షార్ట్ కట్ ఎప్పుడు యూజ్ చేయాలి మనం, ఫాస్టర్ స్లోవర్ అలా ఇచ్చినప్పుడు మాత్రం అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనం ఈ క్వశ్చన్ రాసుకోగలిగితే ఈజీలీ వి విల్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇందులో. క్లియర్, చాలా ఇంపార్టెంట్ మోడల్. వి విల్ సీ ద నెక్స్ట్ మోడల్. సో అది ప్రీవియస్ క్వశ్చన్ లో మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని ఇంక్రీజెస్ డిక్రీజెస్ అని ఇచ్చినప్పుడు ఈజీగా వీ కెన్ సాల్వ్. d ఈజ్ ఈక్వల్స్ టు మనం అప్లై చేసేస్తే వన్ లైన్ ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఫైండ్ ద యూజువల్ స్పీడ్ అని అడుగుతున్నప్పుడు మరి ఎలా చేయాలి, దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. యూజువల్ స్పీడ్ అన్న ఒరిజినల్ స్పీడ్ అన్న ఒకటే అవుతుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. అది కూడా క్వశ్చన్ లో మనకి ఏంటి, ఇంక్రీజెస్ అంటే ఫాస్టర్ 20 కిలోమీటర్స్ ఫాస్టర్, లేదనంటే స్లో డౌన్ అయింది రెడ్యూస్డ్ బై 20 kmph రెడ్యూస్డ్. సో ఇలా మళ్ళీ ప్రీవియస్ లానే, కాకపోతే ఇయర్ ఓన్లీ గివింగ్ వన్ కండిషన్, ఒకటే కండిషన్ ఇస్తాడు. స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, ఇందాక స్పీడ్ ఎస్ ఫైండ్ అవుట్ చేసి వదిలేసాం కదా, అక్కడ వరకు ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ద థింగ్ ఈజ్ ఇంక్రీజెస్ అన్న డిక్రీజెస్ అన్న ఫాస్టర్ అన్న స్లోవర్ అన్న ఏం చేసాము, దట్ d ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎంత ఇచ్చాడు మనకి ఒరిజినల్ d, సో అది రాసేసేయచ్చు 600 కిలోమీటర్స్ ఇచ్చాడు కదా. ఎస్ అంటే ఎంత ఇచ్చాడు మనకి, సో వాట్ ఎవర్ ద స్పీడ్ గివెన్ s ఈజ్ ఈక్వల్స్ టు వి డోంట్ నో. సో s ఇంక్రీజెస్ 20 కిలోమీటర్, ఒరిజినల్ గా s ఉండేది ఫాస్టర్ 20 కిలోమీటర్స్ ఫాస్టర్ బై 20. వాట్ ఈస్ ద టైం గివెన్, ఈ వుడ్ హ్యావ్ సే 1 అవర్. అవర్ లో ఇచ్చాడు కదా, డైరెక్ట్ నెంబర్ వేసేస్తే సరిపోతుంది మనకి. ఈజీలీ యూ విల్ గెట్ s. సో 2 ఇటువైపు వచ్చేస్తే మనకి 1200, 6 2s are 12, 12,000 s into s plus 20. This is a quadratic equation. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎప్పుడైనా ఫామ్ అయినప్పుడు ఎగ్జామ్లో మనకి వీ హ్యావ్ టు గో విత్ ద ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. వెళ్తేనే మనకి ఆన్సర్ విత్ ఇన్ సెక్షన్స్లో వస్తుంది, లేదంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. సో 1 minute 2 minute పైన పట్టేస్తూ ఉంటుంది. నార్మల్గా సింప్లిఫై చేయడానికి జనరల్గా ఏం చేస్తాం, s into s స్క్వేర్ 20s, సో 12,000 ఇటువైపు వచ్చేస్తే మనకి సో మైనస్ 12,000 అవుతుంది. ఈ విధంగా మనకి ఫామ్ అవుతుంది. సో 12,000కి అంటే ఆబ్వియస్లీ లైక్ 120 ఒకటి తీసుకోవచ్చు, 100 ఒకటి తీసుకోవచ్చు, అంతే కదా, 20 డిఫరెన్స్. సో ఈజీలీ వి విల్ గెట్ అంటే ఎస్ స్క్వేర్ 20s నేమ్ రాయొచ్చు, 120s మైనస్ 100s మైనస్ 12,000 ఇలా మనం చేయొచ్చు. బట్ ఇట్ విల్ టేక్ టైం కదా, సింపుల్ గా ఏం చేయాలంటే ఆప్షన్ ఎలిమినేషన్ అని చెప్పుకున్నాం కదా, వాట్ ఎవర్ ద ఆప్షన్స్ గివెన్ ఎలిమినేట్ చేసుకుంటా ఉండండి. ఇక్కడ మనకి ఎస్ లో ఎంతో కొంత వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వి రిక్వైర్డ్ 12,000. ఇక్కడ చూడ ఆల్రెడీ 20 ఉంది. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ 100 ప్లస్ 20 120 100 12,000 సరిపోయింది కదా, సింపుల్ గా బి వచ్చింది కదా. అలా వచ్చేస్తుంది మనకి 2-3 seconds లో చెక్ చేసేసుకుంటే ఒక్కొక్క ఆప్షన్ విత్ ఇన్ 10 to 15 seconds లో మనకి ఆప్షన్స్ ఏదో ఒకటి దొరికేస్తూ ఉంటుంది. ఇలా అనుకుంటే సింప్లిఫై చేయాలి. ఇక్కడ మళ్ళీ మనకి ఎస్ స్క్వేర్ లో ఎస్ కామన్ తీస్తే ఎస్ ప్లస్ 120, ఇక్కడ మైనస్ 100 కామన్ తీస్తే ఎస్ ప్లస్ 120, ఈ విధంగా మనకి ఎస్ ప్లస్ 120 ఎస్ మైనస్ 100. సో వాట్ ఆర్ ఎస్ వాల్యూస్, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 120. స్పీడ్ ఎప్పుడు నెగిటివ్ లో ఉండదు కదా, సో క్యాన్సిల్ అయిపోతుంది. సో అఫ్ కోర్స్ ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్ ఈక్వల్స్ టు 100. ఈ విధంగా మనం చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ టైమ్. యాజ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డెఫినెట్ గా మనకి ఏంటంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది. డైరెక్ట్లీ గో త్రూ ద ఆప్షన్స్, సింపుల్ రైట్. సేమ్ మోడల్ ఇప్పుడు చూసుకుంటే ఇంకా అందులోనే ఇంకొక మోడల్ బిట్ డిఫికల్ట్ ఇస్తున్నప్పుడు మనం చూసుకోవాలి. 600 కిలోమీటర్స్ అన్నాడు, మళ్ళీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు what was the speed, trip reduced by 20 kmph. ఒరిజినల్ గా s ఉంది, reduced by 20 kmph. The 20, what is the time given, time 30 minutes. 30 minutes అన్నారు కాబట్టి ఏం చేస్తాం, that we have to convert into hours. 30/60 రైట్. సో by 60 చేసుకోవాలి, అవర్స్ లోకి మార్చాలండి. అగైన్ యూ విల్ గెట్ ఆప్షన్స్ ఉన్నాయి, చూసుకుంటే సరిపోతుంది. బిఫోర్ దట్ 31s are 32s are clear, 2s are 4 4 6s 24 క్లియర్ 24. ఇక్కడ 2 zeros 3 zeros, ఓవరాల్ గా 3 zeros వచ్చాయి. s ఇంటూ s మైనస్ 20 క్లియర్. ఈ విధంగా మళ్ళీ ఒక ఆప్షన్ 400 పెడదాం, 500 పెట్టవచ్చు, 600
You substitute 600 minus 20, సో దట్ యూ విల్ గెట్ ఇక్కడ మనకి 600 అప్లై చేసుకుంటే ఈజీగా మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే మనం ఆప్షన్ వెరిఫికేషన్ లేదంటే ఇందాక చెప్పాం కదా ఎస్ ఇంటూ ఎస్ S² minus 20s ఈ 24,000 అటువైపు పట్టుకెళ్ళి ఆ విధంగా వచ్చి ఇట్ విల్ టేక్ టైం. అంత చేసే కన్నా ఒక్కొక్క ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఈజీలీ యూ విల్ గెట్ ద ఆన్సర్స్. ఈ విధంగా మనకి ఫాస్టర్, స్లోవర్, రెడ్యూస్డ్, ఇంక్రీజ్డ్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా ఈ క్వశ్చన్ వేసేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, రైట్? సో విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ విధంగా మనం ఇంక్రీజెస్, డిక్రీజెస్ కానీ 2 కేసెస్ ఆర్ సింగిల్ కేస్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయగలుగుతాం. పోలీస్ థీఫ్ మోడల్లో కూడా క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. పోలీస్ ఈస్ ఎ థీఫ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 80 meters. పోలీస్ థీఫ్ డిస్టెన్స్ వచ్చేసి 80 meters. నెక్స్ట్ వన్, పోలీస్ స్టార్ట్స్ చేజింగ్ ద థీఫ్ హూ ఈస్ రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 5 MPS. థీఫ్ వచ్చేసి 5 MPS. ఇక్కడ వీడి స్పీడ్ రాసుకున్నాం. పోలీస్ చేజింగ్ హిమ్ విత్ ఎ స్పీడ్ ఎంత ఇచ్చాడు 7 MPS రాసుకున్నాం. హౌ మచ్ డిస్టెన్స్ డస్ ద థీఫ్ కవర్ బిఫోర్ పోలీస్ క్యాచెస్ హిమ్? ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరు? హౌ ద థీఫ్ బిఫోర్ పోలీస్ క్యాచెస్ హిమ్. థీఫ్ ఎంత డిస్టెన్స్ అంటే డి వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో బోత్ ఆర్ స్టార్టెడ్ ఎట్ సేమ్ టైం. సో టైం కోసం చెప్పలేదు, ఓన్లీ డిస్టెన్స్ కోసం మాట్లాడారు. ఒకేసారి కదా ఈ డిస్టెన్స్ 80 meters డిస్టెన్స్ అంటే ఒకేసారి కదా ట్రావెల్ స్టార్ట్ అయ్యారు. సో సేమ్ టైమ్. వాట్ ఈస్ టైం ఫార్ములా? డిస్టెన్స్ బై స్పీడ్. ఇది పోలీస్ కనుక్కుందాం, ఇది థీఫ్ కనుక్కుందాం. పోలీస్ ఎంత డిస్టెన్స్ ఉన్నాడు? 80 అండ్ డి. ఓవరాల్ గా 80 + D ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంది. స్పీడ్ ఎంత ఇక్కడ రాసుకున్నాం కదా 7 అని చెప్పాడు వాడే. ఇక్కడ వీడు ఎంత ట్రావెల్ చేశాడు థీఫ్? ఓన్లీ D కదా. సో వాట్ ఈస్ ఇట్ స్పీడ్? 5. క్లియర్? ఈజీగా ఇది మనకి సింపుల్ షార్ట్. థీఫ్, పోలీస్ కేసులు ఏది ఉన్నా కూడా ఈజీగా మనం ఈ షార్ట్ కట్ తో సింప్లిఫై చేసేయగలుగుతాం. మల్టిప్లై చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే 400. సో 5 into D 5D, 7 into D 7D. 5D అటువైపు పట్టుకెళ్ళిపోతే 2D అవుతుంది. టిల్ వీ హ్యావ్ 400. 2 1s are 200 meters లో పోలీస్ అనేవాడు థీఫ్ ని పట్టుకుంటాడు. అంటే ఓవరాల్ డిస్టెన్స్ అడిగితే 200 + 80 280. ఓన్లీ థీఫ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడని అంటే 200 meters. ఈ విధంగా మనం స్పీడ్, డిస్టెన్స్, టైంలో క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. మరిన్ని మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ గైస్. మా వీడియోని షేర్ చేయండి మ్యాక్సిమం. సో మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం మీ మరిన్ని వీడియోస్ చేయడానికి. సో అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మిగతా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.